ఇప్పుడు 18 మంది దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఉదయం ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి సాయంత్రం వరకు ఎలా ఉంటుందండి? అంటే ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. ఇక్కడ ఈ కాంప్లెక్స్కి సంబంధించి ఆగమశాస్త్రం ప్రకారమే దానికి మాడు వీధులు కూడా సపరేట్ చేయడం జరిగింది. సో ఈ దేవస్థానాలకు సంబంధించి 2 అర్చకులు ఇక్కడ ఉంటారు. ఆ దేవాలయానికి సంబంధించి అర్చకులు సపరేట్ ఉంటారు. అక్కడ 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. మొత్తం అక్కడ ధూపదీప నైవేద్యాలు కానీ లేకపోతే కైంకర్యం కానీ అక్కడ మొత్తం అర్చనలు అని కూడా 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ 6 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి ఏదైతే ఉందో అక్కడ వచ్చి అది కూడా 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 సార్లు టోటల్గా ఈ నైవేద్యం అనేటువంటిది 3 ఈ చోట్ల కూడా 3 చోట్ల ఏదైతే అర్చకులు ఉన్నారో 5 సార్లు తెల్లారు 5 గంటలకు ఒకసారి, తర్వాత 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఇన్నిసార్లు నైవేద్యం జరుగుతుంది. అదేవిధంగా నిత్య హోమం కూడానమ్మా. నిత్య హోమం జరుగుతుంది అక్కడ. కొంతమంది భక్తులు కూడా ఈరోజు కూడా కొంతమంది ఒక జంట నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళు చేయించినారు. ఆ విధంగా చేస్తుంటారు. లేదంటే దేవాలయం తరఫునే జరుగుతుంది.